ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికాతో ఖనిజాల భద్రతా ఒప్పందంపై సంతకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. శుక్రవారం శ్వేతసౌధంలో ట్రంప్తో ఆయన సమావేశం నిరాశపరిచిందని వోలోడిమిర్ జెలెన్స్కీ అంగీకరించారు. అయితే ఆయన మరోసారి ఉక్రెయిన్ పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ జువెలిన్ క్షిపణులను ఇచ్చినందుకు ట్రంప్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సరైన సమయమని, పరిస్థితులను చక్కదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మరోసారి పునరుద్ఘాటించాలనుకుంటున్నట్లు జెలెన్స్కీ ఒక ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్ శాంతి కోసం తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించాలనుకుంటున్నట్లు జెలెన్స్కీ ఒక ప్రకటనలో తెలిపారు. మనలో ఎవరూ అంతులేని యుద్ధాన్ని కోరుకోరు. శాశ్వతంగా శాంతిని తీసుకురావటానికి ఉక్రెయిన్ త్వరలో చర్చలకు కూర్చోవటానికి సిద్ధంగా ఉంది. శత్రుత్వానికి ముగింపు పలికేందుకు సత్వర చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మొదటి దశలో ఖైదీల విడుదల, వైమానిక దాడులను ఆపేందుకు కాల్పుల విరమణ ఉంటుంది. రష్యా కూడా అదే పని చేస్తే యుద్ధాన్ని చల్లార్చవచ్చు. తదుపరి చర్యల కోసం వేగంగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. బలమైన తుది ఒప్పందాన్ని అంగీకరించడానికి యుఎస్తో కలిసి పనిచేస్తాం అని చెప్పారు. జెలెన్స్కీ అమెరికా మద్దతును ప్రశంసించారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వం, స్వాతంత్ర్యాన్ని కాపాడడానికి యుఎస్ ఎంతో దోహదం చేసిందో మేము నిజంగా అభినందిస్తున్నామన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్కు జువెలిన్ క్షిపణులను అందించినప్పుడు పరిస్థితులు మారిన క్షణాన్ని మనం మర్చిపోలేమన్నారు. జెలెన్స్కీ ఖనిజ భద్రతా ఒప్పందం గురించి మాట్లాడుతూ, ఉక్రెయిన్ ఏ సమయంలోనైనా, ఏ సౌకర్యవంతమైన ఫార్మాట్లలోనైనా దానిపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఒప్పందాన్ని మరింత దృఢమైన భద్రతా హామీల దిశగా ఒక అడుగుగా మేము భావిస్తున్నాం. ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అని చెప్పారు. అయితే సైనిక పరంగా ఉక్రెయిన్కు వెళ్లాల్సిన సాయాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. తనతో చర్చలు విఫలమైన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని తర్వాత కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దిగివచ్చారు. తమ దేశంలో ఖనిజాలు తవ్వుకునేందుకు ఒప్పందానికి సిద్ధమేనని ఆయన వెల్లడించారు.